ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. హలో, రేపు పొద్దున్నే నన్ను కలువురా. ఎందుకురా? ఎందుకు ఏం పని రేపు పొద్దున నన్ను కలిస్తే నీకే అర్థమవుతుంది. సరే, కలుస్తా. ఇది కేబీపీ పార్టీ ఆఫీస్ కదరా? అవునరా, చాకి అన్న ఓటుకి 5,000 ఇస్తా అన్నాడు. ప్లస్ ఉచిత పథకాలు కూడా. అందులో ఒక పథకం అయితే అదిరిపోయింది అనుకో. అదే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలంట. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చా. ఓటికి పైసలు ఉచిత పథకాలు ఇస్తున్నాడని ఓటేస్తా అంటున్నావా? అంతేగా మరి, దీనికంటే ప్రజలకు ఇంకేం కావాలి? మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమి ఇస్తా అన్నారు? వాళ్ళ దగ్గర మాటలు తప్ప మ్యాటర్ లేదు. వాళ్ళు గెలిపిస్తే ముందు దేశంలో కంపెనీ తీసుకొచ్చి ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేసి అప్పుడేమైనా బడ్జెట్ తక్కువ చేస్తారంట. ఇదంతా ఎప్పుడు జరగాలి? అయినా మనకు కావాల్సింది అదే కదా. మన ఊరి అభివృద్ధి చెందడమే మనకు కావాల్సింది. అయినా మనం ఈరోజు చేతికి దొరికిన పని చేసుకుంటున్నామంటే కంపెనీలు ఉన్నా సరిపడా జాబ్స్ లేకే కదా ఇతర దేశాలకు వలస వెళ్ళేది. అందుకని వాడు ఇవన్నీ చేసేంత చేతిలో పైసలు లేకుండా ఉండమంటావా? పని చేయకుండా నెలకి 10,000 రూపాయలు అంటారా? ఏ రాజకీయ నాయకులు ఇస్తారా? ఇదంతా కాదురా, వస్తావా రావు? ఓపిక లేనివాడు ఈజీగా వచ్చేది అది ఏదైనా చాలనుకుంటాడు. కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎంత పెద్ద కష్టమైన పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వడు. నేను కష్టాన్ని నమ్ముకున్నా, నేను రాను, నువ్వు వెళ్ళు. ఇలాంటి ఎంత చెప్పినా అర్థం కాదు. బిర్యానీ ఇచ్చి తినమంటే తినేవాడిని చూసాం, కానీ వద్దనేవా నేనే చూస్తున్నా. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏంటి ఒక్కడివి వచ్చావా? ఒక్కనే వచ్చానన్నా. మన పిఎం క్యాండిడేట్ ఇచ్చిన పథకాలు చూసావా? ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడికి బైకు, ఆడబిడ్డకు స్కూటీ, చిన్నపిల్లలకు సైకిల్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 10,000 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ రావాలంటే ఈసారి కూడా నన్నే గెలిపించండి. ఇవన్నీ నాకు తెలుసున్నా, కానీ మేము చూసి ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ అదా, ఇస్తాలే కానీ నీ ద్వారా ఎక్కువ ఓట్లు పడేలా చూడు. రిజల్ట్ తర్వాత నువ్వే చూస్తావుగా అన్న. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడేందిన తాజా వార్త. ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నా సమాచారం అందించడం నా బాధ్యత కాబట్టి నాకు తప్పడం లేదు. దేశంలో నిత్యావసర వస్తువులపై 10% రేటు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికార పార్టీ ఉచిత పథకాల పేరుతోని అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల పాలు చేస్తూనే ప్రతిపక్షం మండిపడుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకు పాత సామెతోడు గుర్తొస్తుంది, ఎవరు తీసుకున్న గోయిలో వాళ్ళే పడతారని. అన్న 50 రూపాయలు థమ్స్అప్ ఇవ్వండి. అన్న 50 రూపాయలు దంచా పోయాయి. 50 రూపాయలు ఇప్పుడు 200 రూపాయలు అయ్యాయి. అదేంటన్నా, నేను 50 రూపాయలు అన్నారు కదా థమ్స్అప్. గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది భయ్యా. ఇప్పుడున్న పరిస్థితిలో రేట్లు ఎక్కడ దాకపోతాయో తెలియదు. ఆ ఎగ్గు పప్పు అన్న ఇవ్వండి అన్న. ఒక పప్పు 250. 250 రూపాయలు. సార్, ధరలు ట్యాక్సీలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలకు పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది సార్. నన్నేం చేయమంటావు ఎంపీ? మన దేశానికి ఈ పరిస్థితి వస్తుందని నేనేమైనా ఊహించానా? మన దేశానికి కావాల్సిన వస్తువుని దిగుమతి చేసుకుందామన్నా మన దగ్గర ఫారిన్ కరెన్సీ లేదు. ఏ దేశాన్ని అప్పడిగినా మన దేశ ప్రాజెక్టులను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు. మరి వాళ్ళు అడిగింది చేయొచ్చు కదా సార్? వాళ్ళు చెప్పినట్టు చేస్తే ప్రాజెక్ట్ మన దేశంలో ఆదాయం వాళ్లకు, వర్కర్లు కూడా ఆ దేశం వాళ్ళే ఉంటారు. మన దేశం ఎలా మెరుగుపడుతుంది? మనం అనవసరంగా ఉచిత పథకాలకు డబ్బు అప్పు తీసుకొచ్చాం. కానీ ఆ తెచ్చిన అప్పులు కంపెనీల కోసం ఖర్చు చేసి యువతకు జాబ్స్ ఇచ్చి మన దేశం నుంచి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసి మన దేశ జీడిపిని పెంచాల్సింది సార్. చాలా తప్పు చేశాం. నా మనసులో కూడా అదే అనిపిస్తుంది ఎంపీ. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్పారుగా. అలా చెప్పడానికి నాకు మనసు ఒప్పడం లేదంతే. ఉచితాలంటూ విచ్చలవిడిగా ఖర్చు చేశాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు. నిత్యావసర ధరలు పెరగడంతో మధ్యతరగతి వాళ్ళు ఆకలితో యుద్ధం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే కూరగాయలు రవాణా చేస్తున్న వెహికల్ని అడ్డుకొని కొంతమంది దుండగులు కూరగాయలు ఎత్తుకునే పరిస్థితి. ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో చూస్తూనే ఉండండి ఫిలిం రైడర్స్. సారీ రా, ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా నీ మాట అస్సలు వినలేదు నేను. ఇప్పుడు సారీ చెప్తే మాత్రం నిజం కలైపోదుగా, ఇది మనం రాసుకున్న తలరాత. ఏంటి డాక్టర్, మందు రాయకుండా ఇంజెక్షన్ వేయకుండా ఒత్తి గుడ్డ చుడుతున్నారు? ఇది ఎకనామిక్స్ క్రైసిస్ నాయన. మన దేశానికి నిత్యావసర వస్తువులే కాదు, హెల్త్కి కావాల్సిన మందులు దిగుమతి చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు. వాళ్ళు అధికారంలో రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చారు, వాళ్ళని కొట్టాలబ్బా. మొత్తం వాళ్ళ తప్పే, మన తప్పేమీ లేదు. మా పార్టీకి ఓటేయండి, మన దేశానికి కంపెనీలు తీసుకొస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా, వీలైన వస్తువుల యంత్రాలు మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేలా చేస్తున్న వాడిని ఓడించి పంపించండి. అయినా మన తప్పేమీ లేదు. ఎలాగైనా నేనే గెలవాలని స్వార్థంతో ఆలోచించు అడ్డమైన హామీలు ఇస్తూ ఓటు కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ హామీలు కరెక్టు కాదు అని ఎందుకు ఆలోచించట్లేదు? మనం తీసుకున్న ఈ నిర్ణయం నెక్స్ట్ తరానికి పాఠాలా చెప్పుకోవాలి కానీ గుణపాఠాలా చెప్పుకునేలా చేశాం. ఓట్లు అడుగుతున్న వాళ్ళే తప్పు కాదు, సరైన నాయకుడిని ఎంచుకోకపోవడం మన తప్పు. ఉచిత పథకాలు అనగానే ఏం ఆలోచించకుండా ఓట్లేస్తున్నాం. వాటికి కొంత పరిమితి ఉంటుంది, దాన్ని దాటకుండా చూసుకుందాం. అన్ని ఉచితాలు మంచి కావాలని చెప్పలేం, అందులో విద్యా వైద్యం లాంటి గొప్ప పథకాలు కూడా ఉన్నాయి. సబ్సిడీ ప్రస్తుతం మేలు చేయవచ్చు, కానీ ఇదే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బేస్తాయి. పై చిత్రంలోని పరిణామాలు రాకుండా ఉండాలంటే ఒక్కసారి ఆలోచించి ఓటేద్దాం.